అని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం మేము ఏమీ చేయలేదండి, కేవలం మా కేర్ టేకర్స్ని మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడ డోర్ దగ్గరే, మెయిన్ డోర్ దగ్గరే ఆగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లావణ్య గారు, మీరు మా అత్త మామ అని చెప్పేసి అన్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ని, మరి లోపలికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? మళ్ళీ చెప్తానండి, నా పైన దాడి జరిగింది. ఆ దాడి జరిగిందా లేదా అన్నది నిజం ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం డెఫినెట్గా. అండ్ దానికోసమే స్టేషన్కి వెళ్తున్నాను, వాళ్ళని కూడా రమ్మనండి స్టేషన్లో సాల్వ్ చేసుకుందాం. ఈ రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఏముందో అదే వెళ్దాం. వాళ్ళ అత్తమామల్లాగా బిహేవ్ చేసి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. వాళ్ళ అత్తమామ లేకుండా కేర్ టేకర్ని ఎవరన్నా గుండాలను తీసుకొస్తారా బ్రో? గుండాలను తీసుకొస్తారా? మీరు ఒక మీడియా ద్వారా అందరికి ప్రతి ఒక్క పబ్లిక్ తెలియాలి. వాళ్ళని ఎంత తల్లిదం మమ్మల్ని కూడా అంత మంచి చూడాలి, వాళ్ళని అంత మంచి చూసుకుంది. అలాంటి మనుషులు ఇలా క్రెడిట్ చేసి నలుగురిని గుండాలను తీసుకొచ్చి రచ్చ చేసి గొంతు పట్టుకొని మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఎలా రానిస్తారండి? మీరు ఎలా రానిస్తామండి? అంటే వీళ్ళు వీల్ చైర్ లో కూర్చున్నారండి, వీళ్ళు దాడి చేయించేటువంటి పరిస్థితులు. అదంతా ప్లే. వీల్ చైర్ అంటే ఏమైంది? ఇప్పుడు ఒక ఆపోట్లు ఏంటి, ఆ డాన్స్ చేస్తాడు, ఈయన డాన్స్ చేస్తారు. ఇప్పుడు 100% నేను చెప్పింది కూడా 100%. ఆయన పేషెంట్ ఏందండి? ఏమైందండి? చూపిమనండి. ఇప్పుడు ఆయన వీల్ చైర్ లో నుంచి లేచే పరిస్థితి లేదు అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ డ్రగ్ టెస్ట్ నన్ను అన్నారు కదండి, డ్రగ్ టెస్ట్ చేయండి, డ్రగ్ ఫ్రీ అన్నారు కదా, డ్రగ్ దొరకాలి కదా నా బాడీలో. మరి అది పాజిటివ్ వచ్చిన రోజున మరి మాట్లాడారు. ఏమైంది అంటే ఆయన కాల్కి ఏమైంది? రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ కాల్కి ఏమైంది అసలు? ఏం లేదండి, అంత ప్లే అర్థమైందండి. వాళ్ళు డైరెక్ట్ ఏమికి అత్తమామలాగా వచ్చి ఉంటే డైరెక్ట్ వెల్కమ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి మేము ఎందుకు ఆపనికి అధికారం ఉంటుందండి? వాళ్ళు అలా కాకుండా నలుగురు తీసుకొని వచ్చి రచ్చ చేసి పాపని మా కొడుకుని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఏందండి ఇది చేసి మళ్ళీ పాపం మీద ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో చెప్పి అదని ఇదని. కానీ ఆ శేఖర్ భాష వచ్చి వీళ్ళ మధ్యలో రావడం అవసరం అండి? వాడి ఇంట్లో ఏమైందో వాడికే తెలియదు, అలాంటి ఏదో తీసుకొచ్చాడు మాట్లాడడం అవసరం అండి? తనకు కూడా ఒంట్లో బాగుంటలేదు, మాకు ఒంట్లో బాగుంటలేదు, అలాంటి ఏముందండి? ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? లావణ్య రాజ్ తరుణ్. లావణ్య రాజ్ తరుణ్ పేరు మీద ఉండండి. లావణ్య రాజ్ తరుణ్ పేరుతో కాదు, లేదు. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అండి. అది అబద్ధం. వాళ్ళిద్దరు కొడుకు పిల్లలతోటి మంచిగా ఉండమని ఎలా ఆశీర్వదించారు, దీవించారు. ఆ వీడియో మీకు క్లిప్ చూపించమంటారా? ఉంది, అన్ని ఉన్నాయి పాప దగ్గర. వీళ్ళిద్దరు దీవించి అర్థమైందా? మెడికల్ సర్టిఫికేట్ అన్నారు కదా, సర్టిఫికేట్ తీసారా ఆయన? ఏమంటారు? సర్టిఫికేట్ నేను కూడా చెప్తాను, అర్థమైందా? నాకు కూడా యాండిగా పెన్ నేను కూడా, అర్థమైందా? అవునండి, ఇదంతా ప్రీ ప్లాన్. ఇప్పుడు మీరంతా సింపతిస్తారు కదా, తనకు మీరంతా సింపతిస్తారు కదా, అలాంటి మనిషిని బయట ఎలా కూర్చోబెట్టారండి? ఇప్పుడు ఆయన చూపించే ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఫేక్ అంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ కానీ అంత ప్లే. ఇంట్లో అఫెన్స్ జరిగిందండి, దానిపైన 100 ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఏం జరిగింది అన్నది లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాము. ఈ దాడి, ఈ అటాక్ ఇలా ఇది కరెక్ట్ కాదు. దాడి చేయకుండా వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా ఇచ్చేసేదాన్ని. నా పైన దాడి జరిగింది, అఫెన్స్ జరిగింది, వస్తువులు నాశనం చేశారు. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ ఉంటుందో చూద్దాము. అండ్ కోర్టులో ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది కరెక్ట్ కాదు. అదొకటి మీరు మీడియా మిత్రులు కూడా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అన్న, నోటీసులు ఎప్పుడు ఇచ్చారు అసలు? ఎవరికి ఏం నోటీసులు రాలేదా? ఎందుకు వస్తాయండి నోటీసులు? తరుణ్ పైన మీరు కోర్టుకు వెళ్తామని చెప్పేసి అన్నారు కదా. అవును, వెళ్తామని చెప్పాను, ఎవరికేం రాలేదు. వెనక్కి తీసుకుంటామని ఆంటీ అంకుల్ రమ్మని కూడా నేనే మాట్లాడడం జరుగుతుందండి. ప్రేమగా అదే వచ్చి ఉంటే నేనే చేసేదాన్ని. ఇక్కడ కావాలనే గొడవ చేయాలని, కావాలనే అటాక్ చేయాలని వచ్చారు. అది కనిపిస్తుంది. నేను ఏం గొడవ చేశాను, ఏం తప్పు చేశానని. ఇప్పుడు లావణ్య ఈ అటాక్ చేసిందో, లేకపోతే లావణ్య తప్పు చేసింది ఇలాంటి అమ్మాయి అని చెప్పడానికి నేను నా బతుకు నేను బతుకుతున్నాను, నా పిల్లల్ని చూసుకుంటూ. వీళ్ళకి కూడా సారీ చెప్పాను, పబ్లిక్ పరంగా నేను రాజుకి సారీ చెప్పాను, పని చేసుకుంటాడని. ఇది చేయడం అన్నది కరెక్ట్ కాదు. నా బాధ అంతా ఇదే. నాకు మీడియా అంటే కూడా ఇప్పటికి అంత రెస్పెక్ట్, అందుకే లోపలికి కూడా నేను రానిచ్చాను. బట్ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, అక్కడ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తీసుకుందాం. ఇంకోటి మీ ద్వారా ఇస్తున్నా, 2 months బ్యాక్ మా పాప వాళ్ళిద్దరిని పలకరిద్దామని ఎలా ఉన్నారు వచ్చేయండి అని పలకరిస్తానికి పోతే బయట డోర్ వేయకుండా మా మీద డోర్ తీయకుండా మా పాప మీద క్రెడిట్ చేసి కేసు పెట్టారండి. ఇప్పుడు నాసింగ్ పిఎస్ జూబిలీ మీరు
లావణ్య మీ ఇంటికి మిమ్మల్ని పలకరించడానికి వస్తే మొహం మీద డోర్ వేశారా మీరు వెళ్ళిపోమని? వెళ్ళిపోమని డోర్ వేయలేదు. మీరు డోర్ ఓపెన్ తలుపులు బాతుంటే 10 మంది మనుషులు తీసుకొని తలుపులు దబా 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 బాది ఆ రికార్డింగ్లు ఉన్నాయి. దబా దబా బాది రోడ్ కూర్చోబెట్టి అరుస్తూ తిడుతూ ఆ రికార్డింగ్లు ఉన్నాయి అన్ని. లేకపోలేదు అరుస్తూ అలాగైతే ఎవరైనా తలుపు తీస్తారు? ఓల్డ్ పేరెంట్స్ ఇద్దరు ఉన్నాం. తలుపు తీయలేదు. ఆయన తలుపు తీయలేదు అంటున్నారు, మీరు ఇంట్లోకి రానివ్వట్లేదు అంటున్నారు కదా ముందే. బయట నుంచే పంపిస్తున్నారు అంటున్నారు. తన కోడలు తన ఇంటికి పోయింది కదా, వస్తే కొట్ట ఆయన పెళ్ళే కాలేదు అంటున్నాడు కదా, కోడలు ఎలా అవుతుంది? ఇంటికి ఎలా వెళ్తుందండి? అత్తమామని ఎందుకంటది? ఎందుకు ఆశీర్వదించి పిల్లల పాపలతో ఆశీర్వదించుకొని ఎందుకంటారు? ఎవిడెన్స్ ఉన్నాయి ఉండవు కానీ ఎక్కడా లేవు. చూపించవచ్చు కదా. నేను ఇందువల్ల ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. ఇప్పుడు లావణ్య అసలు లోపలికి తీసుకెళ్తారా లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికేనండి వెళ్తున్నది. మా మమ్మీతో మాట్లాడుతున్నానండి.